అందరికీ నమస్కారం. నా పేరు అవినాష్. అయితే ఒక వీడియోలో మరి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. మరి వాతావరణం చూస్తూ ఉంటే బయటకు వెళ్ళలేని పరిస్థితి. మరి ఇందులో భాగంగా అయితే సెలవులు పొడిగింపుపై మరి ఇప్పుడిప్పుడే కొన్ని వివరాలు అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చూడండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎండలు అయితే తీవ్రంగా కొనసాగుతున్న నేపథ్యంలో పాఠశాలలు వేసవి సెలవులను పొడిగించాలని బీజేపీ శాసనసభ పక్షనేత మరి చూసినట్లయితే విష్ణుకుమార్ రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. జూన్ 12వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కూడా వెంటనే మరి దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలని జూన్ 13, 14 తేదీల్లో వారాంతపు సెలవులు రావడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఆయన పేర్కొనడం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని జూన్ 15, 17 లేదా వాతావరణ పరిస్థితులు ఇంకా మెరుగుపడిన తర్వాతే పాఠశాలలు అనేది ప్రారంభించాలని ఈ యొక్క సందర్భంగా సూచించడం జరిగింది. అలాగే పాఠశాలలు తెరవకముందే ఫ్యాన్లు సరిగ్గా పనిచేస్తున్నాయా, తాగునీటి సౌకర్యం ఉందా లేదా, మరుగుదొడ్లు, విద్యుత్ యొక్క సదుపాయాలు, పరిశుభ్రత వంటి మరి మౌలిక వసతులన్నీ కూడా సక్రమంగా ఉన్నాయో లేదో ఖచ్చితంగా అధికారులు అయితే తనిఖీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు సురక్షితమైన అనుకూలమైన వాతావరణం కల్పించడం ఎంతో అవసరమని, ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత అని కూడా ఈ యొక్క సందర్భంగా ఆయన తెలియజేశారు. మరి మొత్తం మీద దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన అయితే రావాల్సి ఉంది. విద్యార్థులకు ఈ యొక్క ఎండల తీవ్రత బాగా ఉంది కాబట్టి మరి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఖచ్చితంగా కాలేజీలు, స్కూల్స్ ఇవన్నీ కూడా మరికొన్ని రోజులు పొడిగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.